ఓకే. హాయ్ అండి. నీ పేరేంటి అబ్బాయిని అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ ఏందంటే వాల్‌క్రీ పెట్టే ముందు ప్రెజెంట్ అయితే ప్లాస్టింగ్ చేసిన గోడకి ఈ బ్లేడ్‌తో అయితే మొత్తం టోన్స్ అయితే గీకాలండి. మొత్తం క్లీన్ చేసిన తర్వాతే మనం వాల్‌క్రీ పెడతానికి బాగుంటుందనమాట. అందుకని నేనైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాల్‌క్రీ పెడుతున్నాం కాబట్టి మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాతే వాల్‌క్రీ పెట్టుకోవాలి. మీకు ఒక కోటింగ్ పెట్టినా నీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. లేదంటే మీకు ఫినిషింగ్ రావడం చాలా కష్టం అనమాట. ప్రెజెంట్ ఏందంటే మనం 2 కోటింగ్స్‌తో ఫైనల్ చేస్తున్నాం ఇక్కడ వాల్‌క్రీ అనేది. 2 కోటింగ్స్ ఫైనల్ అంటే మీకు అవుట్‌పుట్ కూడా లుక్ రావాలంటే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. సో, ప్రతి ఒక్కరు వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, మరిన్ని వీడియోస్ అయితే మన ఫేస్‌బుక్‌లో వస్తుంటాయి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ 10,000 ఫాలోవర్స్ వచ్చినందుకు. సో, ఇది మొత్తం అయితే క్లీన్‌గా అయితే వర్క్ అయితే చేయాలనమాట. వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వాల్‌క్రీ ఎలా పెట్టాలి ఏంటనేది వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ప్రెజెంట్ ఏందంటే మనం వాల్‌క్రీ పెట్టే ముందు క్లీనింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, అది ఇంటిగల్ల వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం అనమాట. ఎక్కడైనా సరే వాల్‌క్రీ పెట్టే దగ్గరైతే మనం ఖచ్చితంగా అయితే మనకి ఈ విధంగా అయితే మనం వర్క్ అయితే చేయాలనమాట. అలా చేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. లేదంటే మీకు అవుట్‌పుట్ అనేది రావటం కష్టం అనమాట. సో, ఎందుకంటే ప్లాస్టింగు కొన్ని చోట్ల ఏందంటే డబుల్ ప్లాస్టింగ్ చేస్తారు. కొన్ని చోట్ల సింగిల్ ప్లాస్టింగ్ చేస్తారనమాట. సో, అందుకని మీరు ఖచ్చితంగా డబుల్ ప్లాస్టింగ్ చేసినా, సింగిల్ ప్లాస్టింగ్ చేసినా ఖచ్చితంగా ఈ స్టోన్స్ అనేది శుభ్రం క్లీన్ చేసుకొని అప్పుడు మనం మక్క పెట్టుకుంటే చాలా అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. సో, నేను ఎక్కడ చేసిన వర్క్ అయితే ఇట్లాగే చేస్తాను. పెయింట్స్ కూడా మంచి క్వాలిటీ పెయింట్స్ అయితే వాడుతుంటాననమాట. సో, మీకు బెటర్‌గా అనిపిస్తున్న తర్వాత నెక్స్ట్ ఏందంటే మీరు ఇలా గీకిన తర్వాత కొంచెం చీపురుతో అయితే మొత్తం ఇలా క్లీనింగ్ వర్క్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీకేందంటే దాని మీద ఉన్న టోన్స్ అన్నీ పోతాయన్నమాట. సో, ఆ విధంగా మీరు వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా సరే. మీకు అవుట్‌పుట్ అనేది చాలా బాగొస్తుంది. లేదంటే తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు అలా చేస్తే ఏందంటే మనకి అవుట్‌పుట్ అనేది లుక్ అనేది బాగొస్తుంది. అప్పుడు మీకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సాధారణంగా వాల్‌క్రీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా క్లీన్ వర్క్ అయితే చేయాలంటారు. ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు మీకు గోడ అనేది అవుట్‌పుట్ అనేది బాగొస్తుంది. ఇప్పుడు మీకు నేను మక్క పెట్టి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది. 2 కోటింగ్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ నేను 1 కోటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కోటింగ్ సరిపోయిద్ది. ఇప్పుడు మామూలుగా టైం వచ్చేసరికి 3:40 అయిందండి. సో, ఇదంతా ఒక కోటింగ్‌తో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అయితే ఇంకా 2 కోటింగ్స్ కంప్లీట్ అవ్వాలంటే 2 డేస్ పట్టిద్దండి. ఎందుకంటే పచ్చి మీద ఎమ్మటనే డ్రై అయితే చేయకూడదనమాట. సో, మార్నింగ్ పెట్టి మధ్యాహ్నం నుంచి అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసరికి 4, 3:30 అవుతుంది. సో, అందుకనైతే నేను 1 కోటింగ్ అయితే పెడతానికైతే ట్రై చేశాననమాట. సో, మొత్తానికైతే ఒక కోటింగ్ అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను. బట్ కింద అయితే మా డాడీ అయితే వర్క్ చేస్తున్నాడు. సో, ఆల్మోస్ట్ ఏందంటే మనకి 2 కోటింగ్స్ ఏసేటప్పుడు బెనిఫిట్ అయితే ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనకి వర్క్ చేసినా గానీ ఏదైనా సో, ఇంకా బెటర్‌గా అయితే బాగుంటుందనమాట. అందుకని ఇక్కడ నేను వాడే వాల్‌క్రీ కూడా వాటర్ ప్రూఫ్ అయితే వాడుతున్నాను. అంటే బెస్ట్‌గా ఉండడానికి ఫ్యూచర్‌లో చెమ్మొచ్చినా గానీ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉండదనమాట. సో, అందుకని ఈరోజు ఇక్కడ మనం వాడుతున్న వర్క్ ఇది. సో, నాకు వచ్చే వర్క్ అయితే అన్నీ అయితే ఇలాగే ఉంటాయన్నమాట. సో, 2 కోటింగ్స్ వాల్‌క్రీ పెట్టి పేపర్ కొట్టేసి 2 కోటింగ్స్ కలర్ అయితే అప్లై చేయాలి. సో, మీ కాడ ఎలా చేస్తారో అలాగే మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రెజెంట్ అంటే చాలా చోట్ల డిఫరెంట్ వర్క్ అయితే చేస్తుంటారు. బట్ మనం అలా అదేం ఉండదు. 2 కోటింగ్స్ వాల్‌క్రీ పెడతాము. అలాగే ఇంగా 2 కోటింగ్స్ కలర్ వేస్తామనమాట. పేపర్ కొట్టేటప్పుడు లైట్ చెక్ అప్ అనేది ఖచ్చితంగా చేయాలి. అలా చేయకపోతే ఏందంటే ఫ్యూచర్‌లో కొన్ని డిఫరెంట్ వర్డ్స్ అనేది కనపడుతుంటాయన్నమాట. సో, అయి చూసుకొని వర్క్ అయితే చేయించుకోండి ప్రతి ఒక్కరు. ముందు వాల్‌క్రీ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇదేనమాట. 2 కోటింగ్స్ పెట్టేటప్పుడు కూడా మనం అంతా క్లీనింగ్ వర్క్ చేసుకుంటేనే మీకు చూడండి గోడ కూడా ఎంత నీట్‌గా అవుపడుతుందో. సో, పెట్టేటప్పుడు గానీ, ఏదైనా చేసేటప్పుడు గానీ మీకు వాల్‌క్రీ పెట్టేటప్పుడు 2 కోటింగ్స్ ఎందుకు పెడతారంటే షైనింగ్ కోసం పెడతారు. పెయింటింగ్ ఏసిన తర్వాత మీకు అవుట్ లుక్ అనేది వేరే లెవెల్ ఉంటుందనమాట. ఇంకోటేందంటే మనకి బయట కలరు, లోపల కలరు డిఫరెంట్‌గా వేస్తారు. చూద్దాం ఇక్కడ వాళ్ళు ఎలా వేస్తారనేది. సో, దాని గురించి కూడా వీడియో పెడతాను ఖచ్చితంగా. సో, ఇంకా మన పెయింటింగ్ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.
అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు 2 కోటింగ్స్ వాల్కేర్ పెట్టిన తర్వాత మళ్ళీ 1 డే ఉండి పేపర్ అయితే కొట్టాలి. పేపర్ కొట్టిన తర్వాత మనకి అవుట్లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మీ ఏరియాలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే 1 కోటింగ్ అయితే పెట్టేస్తున్నాము. ఫైనల్ అయితే డెసిషన్ అయితే అయిపోతుందన్నమాట. సో రేపు 2 కోటింగ్స్ పెట్టిన తర్వాత మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో కూడా వీడియో పెడతాను, చూస్తూనే ఉండండి. సో మరిన్ని వీడియోస్ అయితే మన ఫేస్బుక్లో వస్తుంటాయి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో ఇంకా బెటర్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. పెయింటింగ్ వేసే కాడి నుంచి సో అలాగే వాల్కేర్ పెట్టిన దాకా మొత్తం వర్క్ కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి.